రోడ్డుపైనే అందరూ చూస్తూ ఉండగానే సుపారీ గ్యాంగ్తో కత్తులతో నరికి చంపించేశాడు. ఈ ఘటన 2018లో చోటు చేసుకుంది. అప్పట్లో ఈ హత్య పెద్ద ఎత్తున సంచలనం రేపింది. కుమార్తె అమృత ప్రేమ వివాహం చేసుకుంది అని, కులాంతర వివాహం చేసుకుందని కక్షగట్టి అమృత చేసుకున్న భర్తను, అమృత పెళ్లి చేసుకున్న ప్రణయ్ను నరికి చంపించేశాడు. అప్పటికి అమృత గర్భంతో ఉంది. తన భర్త మరణాన్ని తట్టుకోలేక కుమిలి అమృత ఏడ్చింది. ప్రణయ్ హత్య కేసులో పోలీసులు ఛార్జ్షీట్ 2019లో వేశారు. ఇప్పుడు కోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది. ఈలోపే ఈ హత్యకు పథకాన్ని రచించిన అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత కేసు విచారణ కొనసాగింది. ఈ కేసులో A2గా ఉన్న సుభాష్కు కోర్టు ఉరిశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదును విధించింది కోర్టు. 2019 1600 పేజీలతో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2018లో అమృత ప్రణయ్ ఇద్దరి వివాహం జరిగింది. 2018లోనే ఆ అమృత పెళ్లి చేసుకున్న ప్రణయ్ను నడి రోడ్డుపై నరికించేశాడు అమృత తండ్రి మారుతీరావు. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు విధించింది. 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది కోర్టు, నల్గొండ కోర్టు. A2గా ఉన్న సుభాష్కు ఉరిశిక్షను విధించింది. ఇదే కేసులో A1గా ఉన్నాడు అమృత తండ్రి మారుతీరావు కూడా ఇప్పుడు బతికి ఉంటే మారుతీరావు కూడా కోర్టు ఉరిశిక్షనే విధించేది. కానీ మారుతీరావు ఈ మధ్యలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ కేసులో ఈరోజు తీర్పునిచ్చింది. 2018, 19, 20, 21, 22, 23, 24 కంప్లీట్గా 4 సంవత్సరాల సమయం పట్టింది. 2025లోకి వచ్చాం. ఇన్ని సంవత్సరాలు పట్టింది ఈ కేసు విచారణ పూర్తి కావడానికి. A2గా ఉన్న సుభాష్కు ఉరిశిక్షను విధించింది. 2019లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2018లో అమృత ప్రణయ్ వివాహం జరిగింది. మార్చి 14న ప్రణయ్ని నరికి చంపేశాడు ఈ కేసులో. ఈరోజు మార్చి 10వ తారీఖు. మరో 4 రోజులు వస్తే మార్చి 14న ప్రణయ్ను నడి రోడ్డుపైనే హత్య చేశారు. 2020 మార్చిలో మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కేసు విచారణలో ఉండగానే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రణయ్ తండ్రి ఫిర్యాదుతో 8 మందిపై కేసు నమోదైంది. కోర్టు దగ్గర దృశ్యాలను కూడా మనం RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఈరోజు కోర్టు తీర్పు ఉండటంతో ఒక ఉద్విగ్న వాతావరణం అక్కడ కనిపిస్తోంది, ఒక ఉత్కంఠ వాతావరణం అక్కడ కనిపిస్తోంది. బహుశా మారుతీరావు బతికుంటే మారుతీరావు కూడా ఈరోజు ఉరిశిక్ష పడి ఉండేది. A2గా ఉన్న వ్యక్తికి కోర్టు ఉరిశిక్షను విధించింది. కోర్టు దగ్గర దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఈరోజు తీర్పు రాబోతున్న నేపథ్యంలో కోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు కొంతమందికి ఉరిశిక్షను విధించింది, మరికొంతమందికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. RTV స్క్రీన్ పైన ఇప్పుడు మీరు ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నారు. కోర్టు దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలను అక్కడ ఏర్పాటు చేశారు. మారుతీరావు ఇంత దుర్మార్గానికి పాల్పడినప్పటికీ కొంతమంది కుల దురహంకారంతో మారుతీరావును సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో ఈ కేసులో ఈరోజు తీర్పు రాబోతూ ఉండటంతో కోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మా ప్రతినిధి అచ్యుత్ ఉన్నారు కోర్టు దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి. అచ్యుత్, ఈరోజు తీర్పు వెల్లడించింది కోర్టు, నల్గొండ కోర్టు తీర్పును వెల్లడించిన సమయంలో కోర్టు దగ్గర ఉన్న పరిస్థితులు ఏంటి? A2 సుభాష్ ఉరిశిక్షను విధించింది, మిగిలిన వాళ్ళకి యావజ్జీవ శిక్షను విధించినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం 8 మంది నిందితులు, మరొక నిందితుని వివరాలు ఏంటి? తీర్పును వెల్లడించేటప్పుడు కోర్టు దగ్గర నిందితుల ముఖాల్లో ఏమైనా పశ్చాత్తాపం కనిపించిందా? గుడ్ ఆఫ్టర్నూన్ రోహిత్. మొత్తం కూడా ఏదైతే నల్గొండ కోర్టులో కూడా మొత్తం కూడా ఉద్గత వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే A2 సుభాష్ శర్మ ఉన్నాడో, శభాష్ శర్మకు కూడా ఇప్పటికీ ఉరిశిక్ష కూడా ఖరారు చేశారు. మొత్తం కూడా మిగతా 6 మాత్రమే యావజ్జీవ కఠినగార శిక్ష కోర్టు నిర్వహించిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇప్పటికే బయటికి లాయర్లు వచ్చి కూడా చెప్పినట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి మేడం లాయర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మొత్తం కూడా లోపల జరిగిన సిచ్యువేషన్ ఏంది? ఎంతమందికి లైఫ్ పడ్డది మేడం? ఎంతమందికి ఎట్లా ఉంది?
టోటల్గా 1 to 8 మెంబర్స్. మారుతిరావు 2020లోనే చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని. మరి A2కి మరణశిక్ష విధించడం అనేది జరిగింది. 3 to 8కు లైఫ్ ఇంప్రిజ్మెంట్ పడిందండి. మరి ఈ తీర్పు ద్వారా మనం సొసైటీకి ఒక గుడ్ మెసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఎవరైతే నేరాలు చేశారో ఆ నేరాలు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడైనా అలాంటి వాళ్ళు ఇలాంటి కోర్టుల ద్వారా శిక్షించబడతారనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీల ఎవరైతే కుల దురహంకారులు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక గట్టి గుణపాఠం అని మనం చెప్పొచ్చు ఈ తీర్పు ద్వారా. లోపల మీరు చూశారు మేడం, నిందితులు ఉన్నారు, వాళ్ళకైనా పశ్చాత్తాపం కనపడుతుందా? లైఫ్ పడింది కదా, వాళ్ళకి ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? అందులో మరి నేను చూసినట్లయితే అలాంటిదైతే ఏమీ కనిపించట్లేదు. మరి ఎవరైనా తప్పు చేసినోడైతే తప్పకుండా పశ్చాత్తాపం అనేది ఉండాలి. మరి అలాంటిదైతే నాకు వాళ్ళ ఫేస్లో కూడా కనిపించలేదు. ఒకరికి ఉరిశిక్ష పడ్డది, మిగతా వరకు లైఫ్ పడింది కదా మేడం, వేరే వాళ్ళకు కూడా ఎట్లా ఉండబోతుంది? వాళ్ళకు సమాజానికి ఇది గుడ్ మెసేజ్, గుడ్ జడ్జిమెంట్. ఈరోజు నిన్ననే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేసుకున్నాము. మరి ప్రణయ్ యొక్క భార్య అమృత ఉన్నది, తను చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ రోజు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ కూడా ఒక ఉమెన్ న్యాయమూర్తినే ఒక మంచి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది అనేది ఈ జడ్జిమెంట్ని మేము హర్షిస్తున్నాము. మరి ఎవరైతే కులం అని కుల దురహంకారులు ఉన్నారో వాళ్ళకు ఒక గట్టి గుణపాఠంగా ఈ జడ్జిమెంట్ని మనం చూడొచ్చు. అమృత కానీ అమృత వాళ్ళ అమ్మ కానీ ఎవరైనా పేరెంట్స్ వచ్చినా మేడం కనపడిందా? నాకు ఏం కనిపించలేదు, కానీ ఈ జడ్జిమెంట్ని మంచి జడ్జిమెంట్ అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. మరి ఇంత హార్డ్ వర్క్లో ఇంత మంచి జడ్జిమెంట్ రావడం అనేది చాలా పండగ వాతావరణము. నిజంగానే ప్రణయ్ ఆత్మకి ఇప్పుడు శాంతి చేకూరుతుందని కూడా భావించవచ్చును. ఇప్పుడు ఈరోజు ఈ విషయంలో చూసుకుంటే ప్రణయ్ హత్య విషయంలో మరి లా ముందు ప్రతి ఒక్కరు సమానం అని చెప్పేసి ఈక్వాలిటీ జస్టిస్ అనేది ఫాలో అవుతూ మరి న్యాయమూర్తి గారు చాలా చక్కగా అన్ని విధాలుగా మరి వాళ్ళు పరిశీలించి ప్రతి ఒక్కరి గురించి కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఫైనల్ గా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు, మీ నిర్ణయం మీరు ఏమైనా చెప్పుకునేది ఉందా కోర్టుకు అని చెప్పి అడగడం కూడా జరిగింది. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తూ మరి A2గా ఉన్న వ్యక్తికి మరణశిక్ష వేయడము, A3, A4, A5, A6, A7, A8 వరకు వాళ్ళందరూ కూడా యావజ్జీవ కారాగార శిక్ష, మరి ప్రతి ఒక్కరికి కూడా ఫైన్ కూడా విధించడం జరిగింది. ఎంత ఫైన్ విధించారు సార్? ఒక్కొక్కరికి ఫైన్ ఎంత? 20,000 నుంచి 15,000 వరకు ఫైన్ విధించడం జరిగింది. ప్రతి కేసుకు 5,000 చొప్పున. రైట్. మొత్తం కూడా ఆ రోహిత్ మనం చూస్తున్న పరిస్థితి మొత్తం కూడా ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ కోర్టు ప్రాంగణం మొత్తం కూడా హల్లకొల్లాలంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి కూడా ఆ 7 నిందితులను మారుతిరావు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్న క్రమంలో కూడా మొత్తం కూడా ఆ 7 శిక్ష ఖరారైంది. 7లో A2 ఎవరైతే సుభాష్ శర్మ ఉన్నాడో సుభాష్ శర్మకు మాత్రము ఆ ఉరిశిక్ష విధించారు. మిగతా ఆ వారికి మాత్రం కూడా యావజ్జీవ ఖైదీగా పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఆ లాయర్లు మొత్తం ఒక ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో జడ్జిమెంట్ వచ్చి ఒక హలో అచ్యుత్ నిజానికి తన భర్తను తన కళ్ళ ముందే నరికి చంపుతున్నప్పుడు అమృత వెలువెలలాడిపోయింది. ఆమె చూసిన మొత్తం కూడా అడ్వకేట్స్ కూడా పీపీ గారు కూడా మాట్లాడుతున్నటువంటి ఆ విజువల్స్ చూస్తున్న పరిస్థితి ఒకసారి మనం కూడా చూద్దాం. పీపీ కోర్టు డ్యూటీలో పనిచేసినటువంటి ఏఎస్ఐ మధుసూదన్ గాని వీరస్వామి గాని ఇక్కడ కోర్టు లైజన్ ఆఫీసర్ గా ఉన్న వాళ్ళు, అట్లాగే ఈ కేసులో సాక్షులకు సమన్స్ ఇవ్వడంలో కీలకంగా పనిచేసిన పిసి నాగరాజు గారు, అట్లాగే లైజన్ ఆఫీసర్ నరేందర్ గారు, అట్లాగే మల్లికార్జున మిర్యాలగూడ